హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ టేస్ట్గా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుని జీడిపప్పు వేయించేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే పెనంలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఈ ఉల్లిపాయలను అయితే మనం దగ్గరికి అయితే మగ్గించుకోవడానికి మూత పెట్టేసుకుని దగ్గరికి మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మళ్ళీ ఒకసారి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇలా సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇవి మగ్గేలోపు మనం పన్నీర్ అయితే వేపేసుకుందాం. ముందుగా పన్నీర్ ముక్కలను చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకుని ఆయిల్లో కొద్దిగా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. లోపు ఆనియన్స్ అయితే చూద్దాం. ఇలా ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోయినాయి. ఇందులోనే కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నానండి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకుని దగ్గరికి అయితే క్యాప్సికమ్ కూడా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కట్ చేసిన టమాటా ముక్కలు అన్నీ వేస్తున్నాను. టమాటా వేసిన తర్వాత ఇవి కూడా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అదైతే వేసేసుకోవాలండి. జీడిపప్పు వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసే విధంగా. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం సరిపడినంత కారం వేసుకోవాలండి. కారం వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేయండి. ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచండి. తర్వాత దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పేస్టు వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సరిపడినంత ఉప్పు వేసుకోండి. ముందు వేసుకున్నాను కదా, చూసి వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోనే వాటర్ వేస్తున్నానండి. నేను వాటర్ అయితే కొంచెమే వేస్తున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత దగ్గరికి మగ్గించుకుంటే టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఏ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.